ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః. గోవింద హరి గోవింద. హలో హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు రామ్ కింగ్ న్యూ లాగ్స్. ఇప్పుడు మనమైతే శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం విశేషాలు, ఆలయం గురించి తెలుసుకుందాం. తెలిసి కానీ తెలియక కానీ నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అపమృత్యు దోషం పోతుంది, రుణభారం పోతుంది. అప్పులున్న వాళ్ళు ఎక్కువగా నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఆయన యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం కలిసి వచ్చి రుణభారం నుంచి బయటపడతారు అని. అంత గొప్ప స్వరూపం ఆ నరసింహ స్వరూపం. శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం, మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎక్కడుందంటే పెంచిలకోన అంటే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో కలదు. ఇక్కడ నరసింహస్వామి స్వయంభూగా 2 గండశిలాల కొండల రాళ్ళు పెనవేసుకున్నట్లు పెనుశీల వెలిశారు. హిరణ్యకశిపుని చంపిన వదిలిన తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న స్వామిని లక్ష్మీదేవి శాంతింపజేసే ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. ముఖ్య విశేషాలు ఏంటంటే, ఈ స్థలము నెల్లూరు నుండి సుమారు 70 కిలోమీటర్లలో, రాపూర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో పెంచిలకోన అటవీ ప్రాంతంలో ఉంది. ఈ పురాణాల ప్రకారం ఏంటంటే, క్షేత్ర పురాణం అంటే హిరణ్యకశిపుని వధించిన ఉగ్రరూపంతో తిరుగుతున్న స్వామిని లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా అవతరించి ఆలింగనం అంటే పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ. అంటే ఆ స్వామిని శాంతింపజేసినట్లు స్థల పురాణంలో చెబుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా వచ్చేసి నవనరసింహ క్షేత్రంగా ఇది కూడా అంటే ప్రసిద్ధి చెందిందనమాట. ఇది ప్రసిద్ధ నవనరసింహ క్షేత్రంలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రత్యేకత అంటే ఇక్కడ వెలసిన స్వామి స్వయంమూర్తి సత్యయుగం నుండి ఉన్నారని నమ్మకం. ఉత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి, ద్వాదశి సమయంలో 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, నరసింహ జయంతి ఘనంగా జరుగుతాయి ఇక్కడ. మెయిన్గా ఇక్కడ నది అనేది, ఇక్కడ కళ్యాణ నది ప్రవహిస్తుంది. ఇది కాలక్రమేణా కండలేరుగా ఈ పిలువబడుతుంది అనమాట. ఈ నది పేరు వచ్చేసి కండలేరుగా అనే పిలువబడే నది అనమాట. ఎలా వెళ్ళాలి అంటే, రోడ్డు మార్గం నెల్లూరు నుండి రాపూర్ మీదుగా బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి ఎప్పుడు. ఇంకోటి అంటే, దూరం నుంచి ప్రయాణం చేసేటోళ్ళు కూడా రైలు మార్గం కూడా ఉంది. అంటే ఎక్కడ అంటే సమీపంలోని రైల్వే స్టేషన్ గూడూరు లేదా నెల్లూరుకి మాత్రమే రైలు అందుబాటులో ఉంటుంది. ఈ క్షేత్రం యొక్క ఏంటి అంటే, ప్రశాంతమైన అటవీ వాతావరణంలో గండశిలల మధ్య కొలువైన ఈ క్షేత్రాన్ని దర్శించడం భక్తులకు ఒక ప్రత్యేక అనుభూతినిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో అంటే మనకు ఇది రాజరాజేశ్వరమ్మ టెంపుల్ అనమాట. అక్కడే ముందైతే శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు కూడా మీరు వీక్షించవచ్చు, చాలా బాగుంటాయి. సో మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకు ఎటువంటి కష్టాల్లో ఉన్నా, సో మనకు ఆర్థిక సమస్య ఉన్నా, ఏదైనా సరే వెంటనే మీరైతే శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఆ పెంచిల నరసింహస్వామిని దర్శించుకుని మనసా వాచ కర్మ మీరు ప్రార్థించి ఆ కష్టాల నుంచి గట్టెక్కించేలా కోరుకోండి. అందులో కొంతైనా దేవుడు నెరవేరుస్తాడు. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గోల్డెన్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా, చూడండి గోల్డ్ కలర్లో, అదే రాజరాజేశ్వరమ్మ గార్డెన్లో అన్నమాట. ఆ గ్రీనరీ అంతా బాగుంటుంది. అవి తామర పూలు గోల్డ్ కలర్లో అట్లా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. సో ఇంకా ఇది ఫుల్ వీడియో చూసేయండి, చాలా బాగుంటుంది. ప్రకృతి అందాలు కానీ ఆ సరౌండింగ్స్ ఉన్నటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో అదన్నమాట. మరి కొత్త వీడియోస్ కోసం మీ ముందుకైతే రావడం జరుగుతుంది. 1 సెకండ్. ఓం శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి గోవింద. గోవింద హరి గోవింద. శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ఓకే, జై హింద్. ఇక్కడ మీరు చూస్తున్నది ఆదిలక్ష్మి అమ్మవారు.